ఆదివాసీ మహిళలు బాలికల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క అన్నారు. రక్తహీనత నివారణ కోసం ఇప్పపూలతో చేసిన లడ్డూలను గిరిజన బాలికలందరికీ అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గిరిజన బాలికలకు ఇప్పపూలతో చేసిన లడ్డూలను పంపిణీ చేశారు. ఈ లడ్డూల వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందని, ఎదిగే బాలికలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఇది దేశమంతా ఎక్కడ పరిశోధన చేసినా ఓన్లీ ట్రైబల్ ఏరియాలే సికల్ సెల్ అనీమియా అనేటువంటి జబ్బు ఉంది అని వచ్చింది. ఇది మరి మనకు ఎఫెక్ట్ అయితే చాలా అట్లాంటి మళ్ళీ మ్యారేజెస్ కూడా జరిగితే కూడా ఆ మ్యారేజ్ లో అవతల వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి దీన్ని అంతం చేయాలంటే కూడా సరైనటువంటి పోషకాహారం, పోషక విలువలతో కూడినటువంటి ఫుడ్ మన శరీరంలో ఉండాలి. కాబట్టి న్యాచురల్ గా దొరికే వాటిని కానీ, హాస్టల్లో మేడం ఇచ్చే వాటిని కానీ ఖచ్చితంగా అదొక ప్రసాదం లాగా, ఇదొక హెల్త్ ట్రీట్మెంట్ లాగా మీరందరూ కూడా స్వీకరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, బాగా చదువుకొని మన ఊట్నూరు ఐటీడీఏకు మంచి పేరు తీసుకొచ్చి మీ యొక్క భవిష్యత్తును మీరు ఇక్కడి నుంచి సక్రమంగా మరి ఎంచుకొని భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలోకి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ